Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 4 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఈ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 4 యూనిట్స్ అనేటివి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. అంటే యూనిట్ కి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మీకు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బటన్ లో ఈ 4 యూనిట్స్ లో ఒక యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో ఇప్పటిదాకా 5th యూనిట్ లో జరిగిన క్లాసెస్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. సో ఇవాల్టి క్లాస్ లో మనం NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గురించి డీటెయిల్ గా చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే NBA ఇండియా వాస్ ఇనిషియల్లీ ఎస్టాబ్లిష్డ్ బై AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ Technical Education under Section 10 of AICTE Act in the year 1994 for periodic evaluation of technical institutions and programs basis according to specified norms and standards as recommended by AICTE Council. So మనకి ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఏదైతే ఉందో ఇండియాలో, అది ఇనిషియల్ గా AICTE వాళ్ళు అండర్ సెక్షన్ 10 AICTE యాక్ట్ ద్వారా 1994 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దేనికోసం అని అంటే పీరియాడిక్ ఇవాల్యుయేషన్స్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఈ నార్మ్స్ ప్రకారంగా, స్టాండర్డ్స్ ప్రకారంగా ఏదైతే AICTE కౌన్సిల్ ఇచ్చిందో ఆ నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారంగా ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా నడుస్తున్నాయా లేదా అనేది పీరియాడికల్ గా ఇవాల్యుయేషన్ చేయడం కోసం. NBA in its present form came into existence as an autonomous body with effect from 7th January 2010 with the objective of quality and relevance of education, especially of the programs in professional and technical disciplines, that is engineering and technology, management, architecture, pharmacy and hospitality, through the mechanism of accreditation of programs offered by technical institutions. So మనకి ఏంటంటే AICTE వాళ్ళు AICTE యాక్ట్ ద్వారా ఇనిషియల్ గా ఎస్టాబ్లిష్ చేయబడింది ఇయర్ 1994 లో ఫర్ పీరియాడిక్ ఇవాల్యుయేషన్స్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఆ తర్వాత NBA అనేది దానంతట అదే ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది ఎప్పుడు, యాజ్ అన్ ఆటోనమస్ బాడీ 7th January 2010 లో. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, క్వాలిటీ రెలెవెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్పెషల్ గా ఏ ప్రోగ్రామ్స్ లో అంటే ప్రొఫెషనల్ టెక్నికల్ డిసిప్లిన్స్ లో, అది ఇంజనీరింగ్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, హాస్పిటాలిటీ. సో ఇవన్నీ కూడా మెకానిజం ఆఫ్ అక్రిడిటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ద్వారా చేసేవాళ్ళు అనమాట. NBA has introduced a new process, parameters and criteria for accreditation. సో క్వాలిటీ అష్యూరెన్స్ కి NBA వాళ్ళు కొత్త ప్రాసెస్ ని, పారామీటర్స్ ని, క్రైటీరియాని తీసుకొచ్చారు. These are in line with the best international practices and oriented to assess the outcomes of the program. సో NBA వాళ్ళు తీసుకొచ్చిన అక్రిడిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ కి ధీటుగా ఉండేటివి అనమాట. ఓకే, సో వేటి కోసం ఓరియంట్ చేసేవాళ్ళు, టు అసెస్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద NBA ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం విజన్ అండ్ మిషన్ ఆఫ్ NBA గురించి చూద్దాము. విజన్ చూసుకున్నట్టయితే టు బి ఏ వరల్డ్ క్లాస్ అక్రిడిటింగ్ agency by ensuring highest degree of credibility in assurance of professional education and come to the expectations of its stakeholders, academicians, corporate, educational institutions, government, industry, regulators, students and their parents. So మనకి స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, మళ్ళీ అకాడమిషియన్స్ కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్, ఇండస్ట్రీ, రెగ్యులేటర్స్, స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకి వస్తారు. సో వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ క్వాలిటీలో ఉండాలి, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉందా లేదా, అలాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, సో ఇవన్నీ వరల్డ్ క్లాస్ లెవెల్లో చూసుకోవాలి అనేది NBA యొక్క ఉద్దేశం. ఓకే, సో వరల్డ్ క్లాస్ అక్రిడిటింగ్ ఏజెన్సీ అవ్వాలనేది. ఓకే, దట్ ఈస్ ద విజన్ ఆఫ్ NBA. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిషన్ లో ఏంటంటే మనకి టు స్టిమ్యులేట్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అండ్ అకౌంటబిలిటీ,
in higher education and facilitate the institutions in realizing their academic objectives, adopt teaching practices that enable them to produce high quality professionals, and to assist them in continuously contributing to the domain of knowledge through innovations and research. విజన్ ఏమో వరల్డ్ క్లాస్ అక్రెడిటింగ్ ఏజెన్సీ అవ్వడం. మిషన్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది స్టిమ్యులేట్ చేయడం, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ని స్టిమ్యులేట్ చేయడం, జవాబుదారితనాన్ని స్టిమ్యులేట్ చేయడం, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ లో కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవడం, అలాగే అకాడమిక్ ఆబ్జెక్టివ్స్ ని రీచ్ అవుతుందా లేదా చూసుకోవడం, అండ్ ఆల్సో టీచింగ్ ప్రాక్టీసెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, హై క్వాలిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారా లేదా, కంటిన్యూస్ గా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయడం అనమాట, రీసెర్చ్ కి కానివ్వండి, ఇన్నోవేషన్స్ కి కానివ్వండి ఎడ్యుకేషన్ లో. ఓకే, దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఎన్బిఏ. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూద్దాము. ఎన్బిఏలో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్బిఏ ఆర్ టు అసెస్ అండ్ అక్రెడిట్ ద కాలేజెస్ అండ్ ఆర్ institutions of technical and professional education or one or more of their units, that is departments, institutions, programs, etc. సో సింపుల్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఎన్బిఏ క్వాలిటీ అష్యూరెన్స్. సో దానికి అక్రెడిట్ చేయడం, కాలేజెస్ని కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ని కానివ్వండి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని కానివ్వండి, వాటికి సంబంధించిన వన్ ఆర్ మోర్ యూనిట్స్ని కానివ్వండి, డిపార్ట్మెంట్స్ని కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ని కానివ్వండి, ప్రోగ్రామ్స్ని కానివ్వండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఈస్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో ఈ అసెస్మెంట్ చేయడం లేదా అక్రిడిటేషన్ చేయడం అనేది ఈ ఫాలోయింగ్ క్రైటీరియా మీద బేస్ అయి ఉంది. ఇన్స్టిట్యూషనల్ మిషన్ ఏంటి, అలాగే ఇన్స్టిట్యూట్ యొక్క విజన్ ఏంటి, ఓకే, దాంతో పాటుగా ప్రోగ్రామ్ ఏంటి, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది, ఓకే, తర్వాత అవుట్కమ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఆ తర్వాత స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మ్యాపింగ్ ఆఫ్ కోర్స్ ఆబ్జెక్టివ్స్ విత్ ప్రోగ్రామ్ అవుట్కమ్. ప్రోగ్రామ్ అవుట్కమ్స్ వచ్చాయి కదా ఇంతకుముందు, దాంతో కోర్స్ ఆబ్జెక్టివ్స్ని మ్యాప్ చేయడం, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ యాజ్ డిసైడెడ్ బై జనరల్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు జనరల్ కౌన్సిల్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏమైనా తీసుకొస్తే వాటిలో కూడా అక్రెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఇన్స్టిట్యూట్ యొక్క మిషన్, విజన్, ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, అవుట్కమ్స్, స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, కోర్స్ ఆబ్జెక్టివ్స్ మ్యాప్ చేస్తున్నారా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉంది, ఇంకా ఇతర ఆస్పెక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఆర్ టు. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం ఇప్పుడు. అసెస్ అండ్ గ్రేడ్ కాలేజెస్ and or institutions of technical and professional education, the courses and programs offered by them, their various units, facility, department, etc. సో ఎక్కడ అసెస్మెంట్ అనేది జరగాలి? కాలేజెస్ యొక్క గ్రేడ్ మీద, ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ అవుతున్నాయి, కోర్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రోగ్రామ్స్ ఆఫరింగ్ కరెక్ట్గా ఉందా లేదా, సో వాళ్ళ వేరియస్ యూనిట్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీ ఎలా ఉంది, డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవి. Stimulate the academic environment and the quality of teaching and research in these institutions. So academic environment ni stimulate cheyadam, research unu teaching quality ni penchadam. Contribution to the sphere of knowledge in its discipline. So discipline knowledge lo contribute cheyadam. Motive colleges and or institutions of technical and professional education for research and adopt teaching practices that groom their students for the innovation and development of లీడర్షిప్ క్వాలిటీస్. సో రీసెర్చ్ లో కానివ్వండి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లో కానివ్వండి, కాలేజెస్ ని మోటివేట్ చేయడం టు డెవలప్ దెమ్సెల్వ్స్, ప్రొఫెషనల్లీ డెవలప్ దెమ్సెల్వ్స్, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, ఇవన్నీ టీచర్స్ లో పెరిగితేనే స్టూడెంట్స్ ని కరెక్ట్ గా గ్రూమ్ చేయగలుగుతారు. సో దానికి మోటివేషన్ అనేది ఇవ్వడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంకరేజ్ ఇన్నోవేషన్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ లో ఇన్నోవేషన్స్, కొత్త కొత్త పద్ధతుల్ని కానివ్వండి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ని కానివ్వండి, స్ట్రాటజీస్ ని కానివ్వండి తీసుకురావడము, దాన్ని ఎంకరేజ్ చేయడము ఆ పద్ధతిని, అలాగే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కి ఎంకరేజ్ చేయడము, అలాగే జవాబుదారితనం, అకౌంటబిలిటీకి ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రమోట్ నెసెసరీ చేంజెస్, ఇన్నోవేషన్స్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ద అబోవ్ పర్పస్. సో ఈ పైన ఇన్నోవేషన్స్ కి కానివ్వండి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కానివ్వండి, అకౌంటబిలిటీకి కానివ్వండి, ఆ పర్పసెస్కి నెసెసరీ చేంజెస్ ఏవైతే అవసరం ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం అన్ని ఆస్పెక్ట్స్లో. ఓకే, అది కాలేజెస్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, టెక్నికల్లోను, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో.
help institutions realize their academic objectives. సో అకాడమిక్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడంలో ఇన్స్టిట్యూషన్స్ కి హెల్ప్ చేయడం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్. సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం NBA గురించి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ గురించి సో డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.